ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ టీడీపీ వ్యూహాత్మకంగా తెర మీదకు తీసుకొస్తోంది. కూటమి ఒప్పందం మేరకు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ కు మాత్రమే అవకాశం కల్పించారు. పవన్ కొంతకాలంగా ప్రభుత్వం పైన తెస్తున్న ఒత్తిడి, చేస్తున్న డిమాండ్స్ తో టీడీపీ ఆలోచనల్లో మార్పు తెస్తోంది. కౌంటర్ గా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ ఆ పార్టీ నేతలు చేస్తున్నారు. ఈ సమయంలోనే పిఠాపురంలో పవన్ గెలుపుకు సహకరించిన వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి పైన టీడీపీ నేతల నుంచి డిమాండ్ పెరుగుతుంది. కడప జిల్లాలో చంద్రబాబు పర్యటన వేళ ఆయన సమక్షంలోనే పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసారెడ్డి ఇదే డిమాండ్ చేశారు. దీనికి సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి మద్దతునిచ్చారు. ఇప్పుడు పిఠాపురం నేత వర్మ సైతం లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని డిమాండ్ చేశారు. ఎవరి పార్టీ కార్యకర్తలు మనోభావాలు వారికి ఉంటాయని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఓడినా జగన్ బయటకు వస్తే ఇప్పటికీ ఆ పార్టీ కేడర్ సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అదే విధంగా పవన్ ను సైతం ఆయన అభిమానులు సీఎం అంటూ పిలుస్తున్నారని గుర్తు చేశారు. మరి టీడీపీ కేడర్ లోకేష్ ను డిప్యూటీ సీఎం కావాలనుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. దీనిపైన పార్టీ అధినేతంగా చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వర్మ వ్యాఖ్యానించారు. నాడు కూటమి అధికారంలోకి వస్తే కీలక పదవి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. 7 నెలలు పూర్తయిన ఇప్పటికీ నాడు పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ఎలాంటి పదవి దక్కలేదు. తాజాగా వర్మ అమరావతిలోని సీఎం చంద్రబాబుతోనూ సమావేశమయ్యారు. పిఠాపురంలో జనసేన కేడర్ నుంచి వస్తున్న సమస్యలను ఆయనకు వివరించారు. అయితే పవన్ తో వర్మ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. పిఠాపురంలో వర్మకు సరైన ప్రాధాన్యత జనసేన నుంచి దక్కటం లేదని ఆయన మద్దతుదారులకు వాపోతున్నారు. ఇక ఇప్పుడు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ మాత్రమే కొనసాగుతున్నారు. ఇప్పుడు పవన్ తో సమానంగా లోకేష్ కు అదే హోదా ఇవ్వాలని డిమాండ్ పైన కూటమిలో చర్చ జరుగుతోంది. ఇదే అంశం పైన టీడీపీ నేతలు వరుసగా స్పందిస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం తన మనసులో మాట బయట పెట్టడం లేదు. కాగా తిరుపతి తొక్కిసలాట ఘటనలలో టీడీపీ బోర్డు అధికారులు బాధితులకు క్షమాపణ చెప్పాలని పవన్ డిమాండ్ తో తమ పార్టీకి సంబంధం లేదని లోకేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ వస్తున్న డిమాండ్లతో కూటమిలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది.